నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. బంగారం వెండి డబ్బులతో ఉడాయించి పోలీసులకి సవాల్ విసురుతున్నారు. తాజాగా 3 ఇళ్లలో చొరబడి 2 తులాల బంగారం 30 తులాల వెండి 50 నగదును దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణంలోని శ్రీనివాస్ నగర్, స్నేహపురి కాలనీ, అశోక్ నగర్ కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. సీసీ కెమెరాలో రికార్డైన దొంగల వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో తాళం వేసిన 3 ఇళ్లలో దొంగతనం జరిగిందని పోలీసులు తెలిపారు. మొత్తం 3 ఇళ్లలో 2 తులాల బంగారం 30 తులాల వెండి 50 రూపాయల నగదు అపహరించినట్లు పట్టణ పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల కురిసిన జోరు వర్షాలకు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతకు ముందే నాటేసుకున్న రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద ఎదురు చూస్తున్నారు. అరకొరగా వస్తున్న యూరియా పూర్తి స్థాయిలో అందడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా వ్యవసాయ సొసైటీల కేంద్రాల వద్ద భారీగా క్యూలో ఉంటున్నారు. వనపర్తి జిల్లా అమర్చింత మండల కేంద్రంలోని PCS కేంద్రం వద్ద యూరియా బస్తాలు ఇవ్వడం లేదని ఓ రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. యూరియా దొరక పంటలు నష్టపోతున్నామని ఆవేదన చెంది సెంటర్ పై రాళ్లు విసిరాడు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు అన్నారు. అటవీ శాఖ అధికారులు పోడు రైతులపై పెట్టిన కేసులని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేస్తూ మాచారెడ్డి అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 22లోని 50 ఎకరాలలో అక్కాపూర్ గ్రామానికి చెందిన 70 కుటుంబాలు పంటలు పండించుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. కానీ గత సంవత్సరం నుండి పోడు రైతులపైన ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గత 30 సంవత్సరాల నుండి పంట పండించుకొని బతుకుతున్న వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పినప్పటికీ హక్కు పత్రాలు ఇవ్వడం లేదని, దీనిపైన మంత్రులు సీతక్క, బట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారులు శిబ్రలి చొరవ తీసుకొని పట్టా ఇప్పించాలని కోరారు. లేనిడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించి ఫారెస్ట్ జూనియర్ అసిస్టెంట్, స్థానిక తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. భూములపై ధ్వంసం చేసిన అధికారులు, భూముల్ని మోటార్లను ధ్వంసం చేసిన అధికారులపై 6 అటవీ హక్కులు పంట భూముల్ని ధ్వంసం చేయటమా? పంట భూములను
మా గొంతమ్మ కోరిక కూడా చాటింపు చేసి మేము మాట్లాడుతాం, కొత్త భూములకు పోవద్దని చెప్తాం. ఈ రోజు కాదా శాటిలైట్ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా 50% పైగా దళితులే ఉన్నటువంటి స్థితి ఉన్నది. వాళ్ళు 10-20 గుంటలు మాత్రమే వాళ్ళు సాగు చేస్తున్నారు. తాతల తండ్రుల నుంచి సాగు చేస్తున్నటువంటి భూమిని ఇటీవల ఇన్ఛార్జ్ FROగా ఉన్నటువంటి రమేష్ అనేటటువంటి ఆయన అత్యుత్సాహంతో వాళ్ళ సిబ్బందిని మీదేసుకొని ముసలోళ్ళ పైన మానసిక రోగుల పైన అక్రమైనటువంటి కేసులు పెట్టి నిజామాబాద్ కామారెడ్డికి కోర్టులు దింపుతున్నాడు. ఇది ఏమి అత్యుత్సాహము అయ్యా? నువ్వు తొందరగానే నీకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పట్టాలిస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రభుత్వం మధ్యలో వచ్చినటువంటి 10 సంవత్సరాల పాలించినటువంటి కేసీఆర్ గారు ఆ చట్టాన్ని పక్కన పెట్టి కందకాల పేరు మీద పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేసిండ్రు. దానికి అనుగుణంగానే పేద రైతులందరూ ఏకమై దాన్ని బొందబెట్టిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం సీతక్క గిరిజన నాయకురాలు ఇక్కడ మంత్రి గారు ఉన్నటువంటి ఆవిడ నేను అందరికీ పట్టా భూములు ఇస్తానని చెప్పేసి పట్టాలు ఇస్తానని చెప్పేసి చెట్టు పట్టాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఈ రోజు కూడా అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల పాలన, రైతుల పాలన, పేదల పాలన, పేదల పక్షాన ఉండే పాలన అని చెప్తున్నటువంటి నాయకులు వీళ్ళు. గ్రామ రైతుల ప్రతి ఒక్కరు కోడిపుల గురించి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ మంచి మా ఆడబిడ్డలు అందరూ, అమ్మలు, మా బాపులు అందరూ వచ్చారు. గత 50 ఏళ్ళ నుంచి సాగులో ఉన్న భూమి మాకు ఇవ్వాలని ఫారెస్ట్ ఆఫీస్ చివరస్త నుండి మార్చేడి ఫారెస్ట్ ఆఫీస్ దాకా ర్యాలీ తీసుకొని పోయి వినతి పత్రం వివరించినాము. అలాగే MRO గారికి కూడా ఒకటి ఇచ్చినప్పుడు లేరు. దీని విషయంలో ఫారెస్ట్ ఆఫీస్ దగ్గరికి దాకా వెళ్ళినాము. ఇది ఒకవేళ చర్య తీసుకోకపోతే 3 రోజులు టైం ఇచ్చారు మాకు CI గారు, ఫారెస్ట్ వాళ్ళు. ఈ 3 రోజులలో ఒకవేళ మాకు వివరణ దొరకకపోతే వెంటనే పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. अस्सलाम वालेकुम वालेकुम सलाम रहमतुल्लाह बरकात बिस्मिल्लाह रहमान रहीम। मैं भी उम्र करके आए थी सऊदी में गए। तेलुगु में तेरे को मालूम हो रहा है नहीं हो रहा, मैं हूँ इसलिए हिंदी में बोल रहा हूँ। तुम उन्हें क्या बोले अकब रहा के बेटा तुम वोट डालो, वोट मुला को मैं अकबर दे तो हाँ बोले। నూతన మద్యం పాలసీ గీతా కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలాగా ఉందని కల్లు గీతా కార్మిక సంఘం నాయకులు అన్నారు. గౌడ రిజర్వేషన్ల వల్ల గీతా కార్మికులకు జరిగే ప్రయోజనమేమీ లేదన్నారు. కల్లు గీతా వృత్తి రక్షణకై చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో కల్లు గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ లిక్కర్ కంపెనీలకు, బడా వ్యాపారస్తులకు లాభం చేకూర్చి లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్న కల్లు గీత వృత్తిని దెబ్బతీస్తుందన్నారు. 15% గౌడ్లకు రిజర్వేషన్ వల్ల కొంతమంది గౌడ్లకు ఉపయోగపడుతుంది తప్ప కల్లు గీత వృత్తి చేసే వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం వల్ల గీతా కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని కల్లు గీతా కార్మిక సంఘం, గౌడ సంఘాలు ఆందోళన చేయగా గత TRS ప్రభుత్వం గౌడులకు 15% రిజర్వేషన్ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో 20% ఇప్పిస్తామని చెప్పి ఎప్పటిలాగే 15% ఇచ్చారు. అది కూడా గతంలో లాగా గౌడులకి ఇస్తామంటున్నారని చెప్పారు. ఏ ప్రయోజనం కోసం రిజర్వేషన్ ఇచ్చారో అది నెరవేరదు. అందుకని ప్రభుత్వం ప్రణాళిక నుంచి ఇచ్చిన హామీ ప్రకారం 20% అది కూడా కల్లు గీత సొసైటీలకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్యం పాలసీని ప్రకటించబోతుంది కాబట్టి ఆ మద్యం పాలసీలో కల్లు గీత వృత్తిని రక్షించే విధంగా మద్యం పాలసీ ఉండాలి తప్ప కల్లు గీత వృత్తిని భక్షించే విధంగా ఆ మద్యం పాలసీ ఉండకూడదు అని చెప్పి మేము తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అనేక బెల్ట్ షాపులు పెరిగి ఇప్పటికీ కల్లు గీత వృత్తిని నాశనం చేస్తున్నాయి. కాబట్టి బెల్ట్ షాపులను తగ్గించాలి. కల్లు గీత వృత్తికి సంబంధించిన సొసైటీలు, TFTలు అర్హులైన వారికి అందరికీ వెంటనే ఇవ్వాలని చెప్పి మేము కల్లు గీత కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం గౌడ్స్కు 15% వైన్స్లలో రిజర్వేషన్ ఇచ్చింది. ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం 20% అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 20% అని పెట్టడం జరిగింది. కానీ 25% అది ఇప్పుడు వెంటనే అమలు చేయాలి. ఇప్పుడు వచ్చే మద్యం పాలసీలో ముఖ్యంగా మా 20% డబ్బున్న వాళ్ళకు మాత్రమే, ధనికులకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప పేద గీత కార్మికులకు ఏ విధమైన ఉపయోగం లేదు. కాబట్టి సంఘాలకు, సొసైటీలకు వైన్స్లు 20% వచ్చే విధంగా మద్యం పాలసీలో ప్రకటించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కల్లు గీత వృత్తి రక్షణ కోసం ప్రతి గ్రామానికి 10 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. 10 ఎకరాల భూమిని వెంటనే ఇవ్వాలి.
ఈత తాటి ఖర్జూర చెట్లను గ్రామాల్లో పెంచే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా కళ్ళుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి. లక్షల మంది రాష్ట్రంలో దాని మీద బతుకుతున్నారు. ఇంకా మార్కెట్ సౌకర్యం కల్పిస్తే ఇంకా అదనంగా 3-4 లక్షల మంది బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి కల్లుగీత వృత్తికి మార్కెట్ సౌకర్యాన్ని కల్పించి కల్లుగీత వృత్తిని రక్షించాలని చెప్పి మరి ఈ ఎక్సైజ్ పాలసీలో కల్లుగీత వృత్తి రక్షణకు ఉపయోగపడే విధంగా చట్టాలు చేయాలని చెప్పి ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందడం బాధాకరమని కోటగిరి సిపిఐ నాయకులు అన్నారు. కార్మికుల హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి, అణగారిన వర్గాలను ఉద్ధరించడానికి తన జీవితాన్ని సురవరం అంకితం చేశారని చెప్పారు. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ జెండాను అవతరణ చేశారు. సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ సురవరం ASFI సభ్యుడి నుండి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారని చెప్పారు. పీడిత ప్రజల కోసం, కార్మికులు, కర్షకుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నల్గొండ ఎంపీగా పార్లమెంట్లో ఫ్లోరైడ్ సమస్యపై గలమెత్తిన మహనీయుడని చెప్పారు. శ్వాస ఉన్నంత వరకు పేద ప్రజల కోసం పోరాడిన ఆయనకు కోటగిరి సిపిఐ మండల కమిటీ తరపున ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు. సిపిఐ పార్టీ ఒక మహనీయుడిని కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పారు. కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ జెండా అవనతరం చేయడం జరిగింది. దీని ఉద్దేశం, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు నిన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు సిపిఐ మండల కమిటీ తరఫు నుంచి విప్లవ వందనాలు చెప్తూ, జుహార్లు చెప్తూ ఈరోజు జెండాని కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆయన పోరాటం ఎంతోమంది పేద వర్గాలకు, కార్మిక వర్గాలకు, ప్రజల వర్గాలకు ఎన్నో చట్టాలను తీసుకొచ్చిన మానవుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఆయన పార్లమెంటులో ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటం ద్వారా పేదలకు గుడిసెలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక నెంబర్ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన నాయకుడు అంటే అది మామూలు నాయకుడు కాదు. పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొని చీకటి గదుల్లో ఉండి పోరాడిన మహనీయుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఆయన పోరాటమే ఈరోజు పేద ప్రజలు స్వచ్ఛంగా బతికి ఈరోజు మేము నివాళులు చెప్తున్నాం. మేము ఒక పెద్ద నాయకుడిని కోల్పోయినామని చెప్పేసి బాధాకరంగా ఉంది. ఆయనకు ఆత్మశాంతి కోసం ఈరోజు మేము జోహార్లు తెలపడం జరుగుతుంది. సిపిఐ జోహార్, సిపిఐ
సుధాకర్ రెడ్డి గారికి, జోహార్ సుధాకర్ రెడ్డి గారికి, జోహార్ అమరజీవి సుధాకర్ రెడ్డి గారికి. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవలో సహనం కోల్పోయిన భర్త భార్యపై రాయితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన భార్య అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై భర్త దాడి చేయడంతో భార్య మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సదాశివనగర్ మండల కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీకి చెందిన 40 సంవత్సరాల చిందం లక్ష్మి ఆమె భర్త రవి నివాసం ఉంటున్నారు. అయితే శుక్రవారం రాత్రి రవి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య లక్ష్మి వంట చేస్తుండగా భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో లక్ష్మి భర్త రవిని కొట్టడంతో ఆగ్రహానికి గురైన రవి సమీపంలో ఉన్న రాయితో భార్య తలపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా మృతురాలికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సురేష్ హైదరాబాద్ లో ఉండగా చిన్న కొడుకు మహేష్ దుబాయ్ లో పనిచేస్తున్నాడు. అయితే వాళ్ళు చిన్న కొడుకు బతకడానికి దేశం వెళ్ళాడు, పెద్ద కొడుకు హైదరాబాద్ పోయాడు. వాళ్ళు ఏం చూసి అర్ధరాత్రి ఘోరంగా చంపేసింది సార్. అవుతోటి ఇల్లు కట్టా హైదరాబాద్ రాత్రి 11:30 అట్లనే తాగచ్చి కొడుతుండే సార్. చాలా 30 ఏళ్ళు అవుతుంది. ఆదరలం జ్యోతి కాలుని నింగవ్వని కొట్టుతున్నాడు రవి. కొడుతుంటే మేము అడ్డం పోయినాము. అడ్డం పోతే ఆయన ఆగలేడు. ఐడల్ డ్రెస్ కొట్టిండు, నానా దింగు చేసిండు, గలీజ్గా కొట్టిండు. మొత్తం చెప్పరాని జాగాల్లో కూడా దెబ్బలు తలికినాయి. మొత్తం ఇరిగిపోయిన పక్క బొక్కలు, మళ్ళీ చేతి ఇరిగిపోయింది, తల వలిగిపోయింది. అవన్నీ చూసినాం. చూసి కూడా అద్దని అంటే కూడా నన్ను గలీజ్గా మాటలు తిట్టిండు. మేము పక్కకు జరిగిపోయి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన టైంలో ఎవరని మేము బయటకు వెళ్ళినాము. అప్పుడు అంబులెన్స్ సార్ వచ్చి చెప్తున్నా మాకు తెలుసు చచ్చిపోయిందని. అంతవరకు మాకు తెలియదు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.